V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. యేసుక్రీస్తు పుట్టిన రోజు అందరికీ అది పర్వదినం, అదే క్రిస్మస్. మామూలుగా రికార్డ్ చేసి క్లాప్స్ కొట్టండి సార్. క్లాప్స్ కొట్టండి సార్. పోస్టర్స్ కాస్త పేరు ఆర్ ఈశ్వరరావు. ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ చైర్మన్గా నేను పనిచేస్తున్నాను. మరి మా సంఘం యొక్క చరిత్ర చెప్పాలంటే 115 సంవత్సరముల చరిత్ర కలిగిన సంఘము, పురాతన సంఘము. మరి ఈ సంఘంలో అనేక మంది చాలా పెద్దలు అనేక కార్యక్రమాలు చేసి ప్రభునామను పరలోకానికి చేరుకున్నారు. మరి ప్రస్తుతం మా కార్యవర్గంగా మరి నేను ఆర్ ఈశ్వరరావుగా చైర్మన్గా పనిచేస్తున్నాను. నా తోటి సహచరులుగా బి డానియల్ గారు పనిచేస్తున్నారు. అలాగే మరి మా సంఘ కాపరి గారు గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 25 సంవత్సరాలుగా మా సంఘంలో కాపరిగా పనిచేస్తున్నారు. సీనియర్ కాపరి గారు డేవిడ్ విక్టర్ గారు మాకు ఎంతో సహకారిగా మా కార్యక్రమాలన్నింటిలోనూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మా సంఘ కార్యవర్గం అన్ని విధాలుగా ఈ సంవత్సరం అంతట్లోనూ మాకు ఎంతో సహకరించి కార్యక్రమాలన్నింటిలోనూ ఎంతో ప్రోత్సాహకరంగా మమ్మల్ని ముందు నడిపించారు. వారందరికీ మరి మేము వచ్చిన మీ అందరికీ ఆ విధంగానే మరి స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ యాదవ్ గారికి మరి మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు రాబో కాలంలో ఇంకా అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు విశాఖపట్నం నగరానికి చేయాలని మా దేవుని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన విజ్ఞాపనలు దేవుడి సన్నిధి చేరుతాయని ఆశతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి మీరు మాకు ఇచ్చేసినందుకు మిమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా విశాఖపట్నంలో క్రైస్తవేత్తరులకు క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క చర్చ్ ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ 1911లో మరి ఇక్కడ స్థాపించబడి విశాఖపట్నంలో మొదటి బ్యాప్టిస్ట్ సంఘంగా మరి స్థాపించబడ్డది. ఇక్కడి నుంచే మరి క్రైస్తవులైన వారు చాలామంది మరి పెరిగి పెద్దవారై మరి అనేకమైన చర్చెస్ను స్థాపించడం జరిగింది. ఈ సంఘానికి అంత ఘనత వహించిన ఈ సంఘానికి మరి అనేక మంది పెద్దలైన వారు మరి పూర్వీకులు మరి కార్యక్రమాల్లో కార్యవర్గంలో మరి పనిచేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాన్ని, ఈ క్రిస్మస్ సంతోషం ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ మరి యేసు క్రీస్తు లోకానికి రక్షకుడిగా పుట్టాడు. ఆ రక్షకుడు క్రైస్తవులకు మాత్రం కాదు, కానీ లోకాన్ని అంతటిని కూడా, పాపులను అందరినీ కూడా రక్షించడానికి ఆయనే ఈ దినాన్ని మరి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి జన్మనిచ్చి మరి ఆయన ఏ ఉద్దేశంతో అయితే లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశ ప్రకారం శిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడు. ఏ దేవుడు కూడా మరి 3వ దినాన్ని లేవలేని పరిస్థితుల్లో నేనే దేవుడును, నేనే క్రీస్తును, నేనే రక్షకునని ఆ దినాన్ని ప్రకటించి లోకానికి రక్షణ ఇచ్చినవాడు. కనుక మరి క్రైస్తవులకు మాత్రమే ఇది క్రిస్మస్ చేసుకుంటున్నారని భావన కాకుండా మరి క్రైస్తవేత్తలు అనేక మంది
తెలియని రీతిలో వారు యేసును మరి వారు దేవుడిగా పూజిస్తున్న వారు ఉన్నారు. కనుక ఈ దినాన్ని మరి ఇటువంటి క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం మేము మీ అందరితో కలిసి పంచుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వీక్షిస్తున్న ప్రేక్షకులైన మీరందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున క్రిస్మస్ శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఈ క్రిస్మస్ చాలా ప్రత్యేకమైనది. ఆయన లోకరక్షకుడుగాను, సమాధానకర్తగాను, మధ్యవర్తిగాను, రక్షకునిగాను, విమోచకుడుగా భూలోకానికి ఆయన వచ్చాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాం. ఆయన సువార్త అనేకులు అంగీకరిస్తున్నారు. ఈ బ్యాప్టిస్ట్ సంఘం చారిత్రాత్మకమైన సంఘం, విశాఖపట్నానికి తల్లి సంఘం. అనేకమైన సంఘాలు ఈ సంఘం నుండి బయటికి వెళ్ళి సంఘాలు స్థాపించబడ్డాయి. రెండవదిగా మేము పట్టణం కొరకు ప్రార్థిస్తాం. పోలీస్ ఆఫీసర్ కొరకు, లాయర్స్ కొరకు, జడ్జెస్ కొరకు, జిల్లా కలెక్టర్ కొరకు, వైద్య విద్యా రంగాలందరి కొరకు, ప్రతి ఆదివారం ప్రైమ్ మినిస్టర్ కొరకు, మరి ప్రెసిడెంట్ గారి కొరకు, చీఫ్ మినిస్టర్ కొరకు, గవర్నర్ కొరకు, అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. టీవీ ప్రోగ్రాం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కనుక మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, నూతన సంవత్సరంలో నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదములు పొంది ప్రభువును మహింపరచాలని, ప్రభువును గణపరచాలని, మరణము గెలిచి తిరిగి లేచి త్వరగా వస్తున్న సజీవుడు, జీవాధిపతి, జీవ జలము కలిగిన ఆ ప్రభువు కృప, దీవెన, ఆశీర్వాదము సదాకాలం మీకు, మీ కుటుంబాలకు దేవుని దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. క్రిస్మస్ ఆరాధనలో ఆంధ్ర బాప్టిస్ట్ ఫస్ట్ కెనడియన్ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘంలో మేమందరం కూడా సభ్యులుగా ఉన్నాం. ప్రత్యేకంగా కార్యవర్గానికి, మన సంఘ చైర్మన్ గారు ఆరేశ్వరరావు గారికి, అలాగే వైస్ చైర్మన్ గారు చాలీస్ ప్రభుదాస్ గారికి, మా సెక్రటరీ డానియల్ గారికి, అలాగే జాయింట్ ట్రెజరర్ మనోహర్ గారికి, అలాగే మా యొక్క సెక్రటరీ డానియల్ గారికి, అలాగే ట్రెజరర్ డానియల్ భాస్కర్ గారికి, విజయబాబు గారికి కూడా వారి టీం వారి ఎడ్యుకేటివ్ వారికి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి 1911లో ఈ యొక్క సంఘం స్థాపించబడి ఈరోజు కూడా అనేక మంది మరి యొక్క సంఘం నుంచి ఎంతమంది పాస్టర్లు వస్తున్నారు, ఎవాంజలిస్టులు వస్తున్నారు, ఎంతమంది డాక్టర్స్ వస్తున్నారు, ఇంజనీర్స్ వస్తున్నారు. మరి పునాదులు గారి సంఘంలో మేము కూడా సభ్యులుగా ఉన్నాం. దాన్ని బట్టి మేము ఎంతో ప్రభుత్వం ఆనందిస్తున్నాం. ప్రత్యేకంగా దైవజనులు మరి ఎవరండి డేవిడ్ భక్తి గారు, విక్టర్ అయ్య గారు బట్టి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం. మంచి వాక్యం మాకు అందిస్తున్నారు, ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేస్తున్నారు. ఆ వాక్యం ద్వారా మేము ఇంకా దేవుళ్ళు ఆత్మీయంగా మేము బలపడడానికి, మా కుటుంబాలు బలపడడానికి, మా బిడ్డలు యొక్క సంఘానికి రావడానికి కూడా దేవుడు చూపిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక విశ్వాసులకి, అలాగే బోర్డు వారికి, ఎడ్యుకేటివ్ వారికి, ఎవాంజలిజం జాయింట్ కన్వీనర్ తరఫున నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నేను జాయింట్ ట్రెజరర్గా ఈ సంఘంలో చేస్తున్నాను. నేను పుట్టింది మొదలు 66లో పుట్టాను. మరి సంఘం 1911లో స్థాపించబడ్డది. ఇంతవరకు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని మేలు జరుగుతూ దేవుడు కృప చూపిస్తూ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. మరి మా సంఘ పక్షంగా, మా ఎగ్జిక్యూటివ్ పక్షంగా మీరందరికీ మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం అభినందనలు కూడా మీకు తెలియజేస్తూ మీరందరూ సుఖశాంతిగా ఉండాలని కోరుతూ Hey!